ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైకులు, కార్లు బాగా వినియోగంలోకి వస్తున్నాయి. దీనికి కొనసాగింపుగా రాబోయే రోజుల్లో చిన్న చిన్న విమానాశ్రయాల నుంచి వేలాది ఎలక్ట్రిక్ విమానాలు రయ్యన టేకాఫ్ కాబోతున్నాయి. బీటా టెక్నాలజీస్ అనే అమెరికన్ సంస్థ ఈ దిశగా గొప్ప ప్రయోగమే చేసింది. ఈ సంస్థ అలియా CX-300 అనే ఎలక్ట్రిక్ విమానాన్ని తయారు చేసింది. ఇటీవల దీనిని ఈస్ట్ హాంప్టన్ నుంచి జాన్ F. T. కెనడీ ఎయిర్పోర్ట్ల మధ్య ప్రయోగాత్మకంగా పరిశీలించింది కూడా. కాగా ఈ 130 కిలోమీటర్ల ప్రయాణానికి గాను తమ విమానానికి అయిన ఖర్చు కేవలం $694 మాత్రమేనని సదరు సంస్థ ప్రకటించింది. 100% విద్యుత్తో నడిచే తమ విమానం బాటలోనే రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ విమానాలు వస్తాయని, అప్పుడు కారు చౌకగా సామాన్యులు సైతం విమానం ఎక్కొచ్చని ఆ సంస్థ చెబుతోంది. కేవలం 35 నిమిషాల్లోనే తమ విమానం 130 కిలోమీటర్లు ప్రయాణించిందని, తొలి ట్రిప్ లో 4 ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చిందని బీటా టెక్నాలజీస్ CEO క్లార్క్ చెప్పారు. కేవలం $694తో తమ ప్రయాణం ముగిసిందని, అదే హెలికాప్టర్లో వెళ్లాలంటే కేవలం ఇంధనం కోసమే తాము దాదాపు $160 అంటే $13,800 ఖర్చు పెట్టాల్సి వస్తుందని వివరించారు. పైలట్ల జీతాలు, ఇతర ఖర్చులు ఉన్నప్పటికీ సాధారణ విమాన ప్రయాణాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ విమాన ప్రయాణం చాలా చౌక అని క్లార్క్ చెప్పుకొచ్చారు. 2017లో తాము ఈ సంస్థను పెట్టి గత 6 ఏళ్లుగా CX-300 మోడల్ విమానాల మీద ప్రయోగాలు చేస్తున్నామని, ఎట్టకేలకు తాము సక్సెస్ అయ్యామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే సివిల్ ఏవియేషన్ వారి అనుమతులు సాధించి ప్రయాణికుల కోసం విమానాలు తీసుకురావాలని చూస్తున్నట్లు తెలిపారు. తమ విమానం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 463 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని, దీనివల్ల చిన్న చిన్న టౌన్ల మధ్య సామాన్యులు సైతం తమ విమానంలో ప్రయాణించే అవకాశం ఎంతో దూరంలో లేదని క్లార్క్ చెప్పుకొచ్చారు. కాగా ఈ ప్రయోగం భవిష్యత్తులో విమానయాన రంగంలో గొప్ప విప్లవం సృష్టించనుందని నిపుణులు అంటున్నారు.